యోహాను 15వ అధ్యాయము 4వ వచనం. గత కొంతకాలముగా మనము దేవుని సన్నిధి మంచితనము ఆయన కృపను బట్టి మనము మన ధ్యానాన్ని మనము కొనసాగిస్తూ వస్తూ ఉంటున్నాం. యోహాను 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. యేసయ్య ఈ మాటలను వివరిస్తున్నప్పుడు మీరు ఇంకొకసారి చదవండి. దిస్ బ్లెస్సింగ్, దిస్ ఫ్రూట్స్, ఈ ఆశీర్వాదాలన్నీ అందరూ వాక్యం పైన దృష్టి నిలపాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ యేసయ్య తన వాక్యాన్ని మనతో పంచుకుంటున్నప్పుడు బాగా గమనించండి. ఇట్స్ ఎ కండిషనల్ వర్డ్. దీంట్లో ఒక చిన్న అగ్రిమెంట్ పెట్టాడు దేవుడు, ఒక నియమం పెట్టాడు ఈ యొక్క మాటలలో. ఏంటనంటే, ఎంతమంది దీవింపబడాలని ఉన్నారు, ఎంతమంది ఫలింపబడాలని ఉన్నారు, చేతులు పైకెత్తండి. ఎంతమందికి వృద్ధి కావాలి, ఆరోగ్యము కావాలి, సమృద్ధి కావాలి, ఆశీర్వాదాలు కావాలి, హెచ్చింపు కావాలి, ప్రమోషన్లు కావాలి, నువ్వు ప్రార్థన చేసే వాటన్నిటికీ జవాబులు కావాలి. అవునా? ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తకపోతే వద్దు అని దేవుడు అనుకోవాలంతే. ఇంకా హల్లెలూయా. ఎంతమందికి కావాలండి? హల్లెలూయా. ఇంట్లో ఏంటనంటే ఒక 5 మందో 10 మందో ఇంట్లో ఉన్నారు అనుకుందాం. ఎంతమందికి ఇడ్లీ కావాలి అని మమ్మీ అడిగింది అనుకోండి. అందులో 3 ఇడ్లీ కావాలనుకున్నారు. ఒక్కొక్కరికి ఎన్ని కావాలి అని అడిగింది. ఒక్కొక్కరికి 4 కావాలి అని అడిగింది. ఇక 2 వచ్చి దోశ కావాలని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదండి? ఇప్పుడు మమ్మీ అందరికీ ఇడ్లీలు చేసింది, దోశ. 3కి ఇడ్లీలు, 2కి దోశలు చేసింది. మధ్యలో ఈ 2 వచ్చి ఇడ్లీలు కావాలి అని అంటే ఏమవుతుంది? హల్లెలూయా. ఆలోచించండి. సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది అక్కడ మొదలవుతుంది. ఒక నియమం ముందుగానే అడిగింది మమ్మీ, అవునా కాదు? ఒక నియమం అక్కడ ఫస్ట్ మొదటగా ఎన్ని కావాలి, ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, వెరీ క్లియర్లీ యేసయ్య నిశ్చయముగా అదే పనిగా వెరీలీ ఐ సే టు యు అని ఇంగ్లీష్లో ఉంటున్నదన్నమాట. మీతో మరీ నిశ్చయముగా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి, మీరు నా యందు నిలిచి ఉంటేనే. ఏమంటున్నాడు ఆయన? ఒక కండిషన్. హల్లెలూయా. 10th క్లాస్ చదివేటువంటి పిల్లోనికి సైకిల్ కావాలి. వాళ్ళ నాన్న దగ్గరికి పోతే, మా నాన్న దగ్గరికి పోతే ఒకటే అన్నాడు, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్గా నీకు సైకిల్ తీసిస్తా. హల్లెలూయా. ఏమన్నాడు మా నాన్న? ఆ తర్వాత ఎవరో అనుకోకుండా ఒక మాంత్రికుని దగ్గరికి పోయి అనుకోకుండా మా ఫ్యామిలీ అడిగింది, ఏంటి అనంటే మా వాడు పాస్ అవుతాడా అని. అప్పుడు ఇంకా యేసుప్రభు నమ్ముకోలేదు. వాళ్ళు వచ్చి ఫెయిల్ అవుతారని చెప్పారు. ఆ దెబ్బకు మా నాన్న వచ్చి 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే పేపర్లో కనీసం 3rd క్లాస్లో అన్నా పాస్ అయినాడా లేదా వీడు అని 3rd క్లాస్లో చూశాడు. పోయి 3rd క్లాస్లో నెంబర్ కనపడలేదు. ఇక చాలా ఫీల్ అయిపోయినాడు, బాధపడిపోయినాడు. ప్రేమ తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. మంచి కుటుంబాన్ని దేవుడైతే నాకు ఇచ్చాడు. ఆమేన్. ఆ తర్వాత నన్ను పిలిచాడు, నేను ఆనందంతో ఉన్నాను. ఏంటి అంటే నెంబర్ అంటే ఉంది అని అన్నాను. లేదరా 3rd క్లాస్లో చూసినానంటే, 1st క్లాస్లో చూసినావా అని అడిగాను. హల్లెలూయా. ఏంటి 1st క్లాస్లో చూసావా? లేదు చూడలేదు అని అంటే, చూడు ఇదిగో 1st క్లాస్లో నా నెంబర్ ఉంది అని అంటే, వెంటనే ఏమడిగా నేను? సైకిల్. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ కండిషన్. ఇక్కడ ఆయన పెడుతున్న కండిషన్ ఇది చెయ్యలేనిది కాదు, ఇది కఠినమైనది కాదు. హల్లెలూయా. ప్రేమతో ఆయన నా యొద్దకు వచ్చి చేతులు చాచి ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా, నాతో కలిసి ఉండు, నా సన్నిధిలో ఉండు, నా మాటలను విను, దాని ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకో. అవును, కొన్నిసార్లు సమస్యలు, అవమానములు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బలహీనతలు, అవమానములు, సరైనటువంటి పరిస్థితులు, అనుకూలత లేకపోవడం మన జీవితములలో ఎదురవుతాయి. అయినా యేసయ్య ఏమంటున్నాడంటే, నా యందు మీరు నిలిచి ఉన్న ఎడల
నాతో కలిసి సహవాసము చేసిన ఎడల, ఆయన చక్కటి మాటలండి. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపలేరు. నా దగ్గర నిలిచి ఉంటేనే మీకు ఫలభరితమైన జీవితం ఉంటుంది అని యేసయ్య క్లియర్గా చెబుతున్నాడు. ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. ఎవరి జీవితంలో అయితే దేవుడు నిలిచాడో, ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో నిలచుచున్నారో, వారందరి జీవితములలో శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానములు వచ్చాయి, అన్నింటిపైన అత్యధికమైన విజయము కూడా వచ్చినది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో అండి, ఈ మాటతో ఎవరైతే ఏకీభవిస్తారో, ఈ మాట కావాలనుకొని దేవుని దగ్గర నిలబడడానికి సిద్ధపడతారో, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా కూడా ఒకటే నమ్ము, అన్నింటి యందు కూడా అత్యధికమైనటువంటి విజయము ఆయన సన్నిధిలో మనము పొందుకునేటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. ఆమేన్. ఒక్కటే కీ, ఒక్కటే డోర్, ఒక్కటే అవకాశం. ఏంటంటే, అయ్యా నేను నీతో హత్తుకొని ఉంటాను. నా జీవితంలో చుట్టుపక్కలంతా భూకంపం వచ్చి కొట్టుకుపోయినా పర్వాలేదు, 1000 మంది 10,000 మంది కూలిపోయినా పర్వాలేదు, ప్రాకారములు కూలిపోయినా పర్వాలేదు, దేవా నేను నీతోనే నీ పాదములు పట్టుకునే నేను ఉంటాను. శ్రమలు ఎదురయ్యాయి, అవమానములు ఎదురయ్యాయి, దేవుణ్ణి వెంబడించక ముందు కొంచెం సాపిగానే ఉన్నది. దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించిన తర్వాత, దేవుని వైపున అడుగులు వేయడం తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, రక్షణ తీసుకున్నటువంటి తర్వాత నీ జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వస్తున్నాయా? హల్లెలూయా. సాతానే నిన్ను అణచడానికి చూస్తున్నప్పుడు, నీ తండ్రి వాణ్ణి జయించడానికి ఎప్పుడో జయించాడు. నీ ద్వారా వాణ్ణి జయించడానికి నీకు శక్తిని దయచేసేవాడు నీ దేవుడు. హల్లెలూయా. ట్రస్ట్ ద లార్డ్. ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచు. విశ్వాసముతో ముందుకు సాగు. ఆలస్యమైన, ఇరుకులైన, ఇబ్బందులైన నమ్మకంతో, దేవా నువ్వు నా తోడుగా ఉన్నావయ్యా, నువ్వు నా తోడుగా ఉండగా నాకు విరోధకముగా ఎవడు నిలబడగలడు? వెన్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ ద వార్ బికేమ్ వన్ సైడ్. హల్లెలూయా. దేవుడు నీ పక్షమునుండగా యుద్ధము నీదే, విజయము నీదే అని దేవుడే నీకు ఆయన డిక్లేర్ చేసేటువంటి స్థితిలో నీవు ఉంచుచున్నటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. Trust the Lord. Always be the presence carrier. దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిని, ఆయన యొక్క సువాసనను, ఆయన యొక్క మాధుర్యమును, ఆయన యొక్క గ్లోరీని మోసుకొని వెళ్ళేటువంటి వాడి లాగా వెళ్ళేటువంటి జీవిత శైలి మనమందరము కలిగి ఉండాలి. నీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, నీలో యేసు యొక్క తీయదనాన్ని చూడాలి, యేసు యొక్క మాధుర్యాన్ని చూడాలి, ఆయన యొక్క సువాసనను, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాధుర్యముతో కూడిన ఆయన సువాసనను చూసేటువంటి వారిలాగా ప్రతి ఒక్కరూ ఆ స్థితిలోనికి మనము ఎన్నదగినది, కోరదగినది, ఎల్లప్పుడూ దాని కొరకై పరితపించాలి. మనము దాని కొరకు ఆశపడుతూ వెళ్ళినప్పుడల్లా కూడా మన అక్కర్ల కంటే, మన విన్నపముల కంటే, మన అవసరతల కంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుని సన్నిధిలో, దేని ప్రార్థనలో దేని కొరకు నువ్వు కేటాయించాలని అంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి నీ మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి విధముగా, నువ్వు ఎక్కడికి ఆయన దగ్గర ప్రార్థన అయిపోయిన తరువాత కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా, కార్లో వెళ్తూ ఉంటున్నా, బైక్లో వెళ్తూ ఉంటున్నా, నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నా, ఇంట్లో ఉంటున్నా, బయట ఉంటున్నా, ఎటువంటి పరిస్థితులలో ఉంటున్నా, హల్లెలూయా, ఆ యొక్క సన్నిధిని మోసుకొని, మాధుర్యమును, ఆ సువాసనను మోసుకొని వెళ్ళేటువంటి వారిలాగా మనం ఉండాలి. ఒక మాట దగ్గరికి తీసుకొని వెళ్తాను. 2వ కొరింథీ, అందరూ తెరవాలి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఏం చేసి సెలవిస్తున్నదంటే, దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవుని ఎదుట మనం వెళ్ళినప్పుడు, దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఆ క్రీస్తు సువాసనలాగా దేవుడు మనల్ని చూచుచున్నాడు. హల్లెలూయా. అంటే ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, వెన్ వి స్పెండ్ విత్ ద లార్డ్, దేవునితో మనము గడిపేటప్పుడు మనకు తెలియకుండానే మనలో నుండి
మనము కూడా అనుభవించలేనటువంటి ఆ సువాసన మాధుర్యము మనలో నుండి బయటకు వస్తుంటుంది. హల్లెలూయా. కామన్గా అండి స్ప్రే కొట్టుకుంటాం, అవునా? మామూలుగా మనకు స్వెట్ స్మెల్ రాకూడదని స్ప్రే కొట్టుకుంటాం. కొట్టుకున్న వ్యక్తికి దాదాపుగా ఆ స్ప్రే కొట్టుకునేటప్పుడే వస్తుంది, కానీ తర్వాత వస్తుందా? కానీ మనం వెళ్తా ఉంటే పక్కన వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. అవునా? అవునా కదా? ఆలోచించండి. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో నీవు గడుపుతూ ఉంటున్నప్పుడు నీకు తెలియకుండానే నీ మీద ఉన్న దేవుని ప్రశస్తమైన సన్నిధి యొక్క సువాసనకు దయ్యములు వణుకును. హల్లెలూయా. దయ్యములు వణుకుతాయండి. హల్లెలూయా. ద క్యారియర్, యు బికమ్ ద క్యారియర్. అనేక మార్లు పంచుకుంటూ వస్తున్నారు. ఒకసారి గొప్ప దైవజనుడు ఆయన, దాదాపు 23 మంది పైన 30 మంది వరకు ఆయన మరణించినటువంటి వారిని పైకి లేపాడు. అద్భుత కార్యములు, మహత్కార్యములు, ఎన్నెన్నో గొప్ప కార్యములు. ఆఖరికి ఒకరోజు ఆయన మీటింగ్లో ఉంటే తన భార్య చనిపోయిందని చెప్పి ఆయనకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే మీటింగ్ జరుగుతూ ఉంది, ఓకే కొద్దిసేపు వెయిట్ చేయమండి. మామూలుగా మనమైతే ఏం చేస్తామండి, చిన్న తలనొప్పి రాగానే పాస్టర్ హల్లెలూయా అయిపోయింది. పాస్టర్ తలలో ఏదో వచ్చేసింది, ఆపరేషన్ చేయాలంటారు. ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి ఏమైపోతుందో తెలియదు అని చెప్పి హల్లెలూయా. ఆయన భర్త ఏం చేస్తున్నాడు, ఆయన కొద్దిసేపు ఉండు, వాక్యం అంతా అయిపోని తర్వాత ఆమె దగ్గరికి వెళ్దాము అని చెప్పి వాక్యం అంతా ప్రకటించేశాడు. ప్రకటించినటువంటి తర్వాత చరిత్రలో జరిగినటువంటి గొప్ప సంఘటన అండి. వెళ్ళినటువంటి తర్వాత ఆమె ఆ సమయంలో మరణించంటే ఆయన వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి పైకి లే అన్నాడు. ఏంటి పైకి లేయి, యేసునామంలో పైకి లేయి, నన్ను వదిలిపెట్టి ఎట్లా పోతావని చెప్పి ఆమెతో అన్నాడు. అనగానే ఆమె పైకి లేచేసింది. హల్లెలూయా. లేచిన ఆమె ఊరికేనే ఉడకోకుండా ఆమె ఏం చేసింది, ఎందుకు నన్ను మళ్ళీ ఎనికి రప్పించావు, జస్ట్ ఇక యేసు దగ్గరికి మెల్లగా ఆయన వెలుగులోనికి నేను వెళ్తున్నా, చూస్తున్నా, కిరీటం కనపడతావని నువ్వు నన్ను పిలిచావని ఆమె కంప్లైంట్ చేస్తాను ఆయన్ని. హల్లెలూయా. ఆమె కంప్లైంట్ చేసింది తన భర్తకి. కంప్లైంట్ చేయగానే ఆయన సరే అట్లయితే వెళ్ళిపోవాలని ఉంది అని అంటే, ఇంకా నేను ఉండదలుచుకోలేదు, నేను ఆడికి వెళ్ళిపోతానంటుంది ఆమె. హల్లెలూయా. చాలా చాలా మనము ఈ భూమి మీద బతికున్నంత కాలము ప్రాణం కొరకు గిలగిలా కొట్టుకుంటామండి. ఒక్కసారి ఆ పరలోకపు మాధుర్యాన్ని, ఆ సన్నిధిని, ఆయనను చూచినటువంటి వారు ఈ లోకానికి ఇంకెప్పుడు రావాలనుకోడు. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే సరే అట్లయితే వెళ్ళిపో, నిన్నెందుకు కాదనాలని చెప్పి అట్లా పంపించేశాడు ఆమెని. వాస్తవంగా జరిగిన సంఘటన. స్మిత్ విగిల్స్వర్త్ క్రైస్తవ జనాంగములో అతి గొప్ప దైవజనుడు. 19వ దశకంలో ఆ సమయంలో ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. దయ్యములు వణుకుచుండేటివి ఆయన చూచి. ఒకానొక రోజున ఏం జరిగిందంటే, ఆయన ఒక పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. సువార్త ప్రకటించే సమయంలో ఒక స్త్రీ, ఆమె మాత్రమే దేవుని నమ్ముకున్నది. తన భర్త నాస్తికుడు, కానీ భార్య అంటే ప్రేమ, ఏమనేటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఆమె పెద్ద కుటుంబం అంటే పెద్ద ఇల్లు ఆమెది, ధనవంతులు అయిన కుటుంబమే. ఆ దైవజనుడు వస్తున్నాడని చెప్పి ఆ పాస్టర్ గారు, అమ్మ మీ ఇంట్లో నేను ఉంచాలనుకుంటున్నాను, దయచేసి ఆ మీటింగ్ 3 days జరుగుతుంది, ఆ 3 days మీ ఇంట్లోనే స్టే చేయాలి అని అడిగితే ఆమె తన భర్తను అంగీకరింపజేసి ఆమె ఒక్కటే ఆశ ఏంటంటే, ఆయన వస్తున్నాడు, ఎలాగైనా సరే నా భర్త నాస్తికుడుగా ఉన్నాడు, యేసు ప్రభుని నమ్ముకోవాలి, తన జీవితం మారిపోవాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఆయన వచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆయన తినేవాడు, వెళ్ళిపోయేవాడు, పెద్దగా మాట్లాడేటువంటి వాడు కాదు, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. మేడ మీద గది ఉండేది, మంచి బెడ్ ఏర్పాటు చేశాడు, కాట్ ఏర్పాటు చేశారు, బెడ్షీట్ ఏర్పాటు చేశారు, ఆయనకు అంతా ఏర్పాటు చేశారు. మీటింగ్స్ 3 days అయిపోయింది. ఆ 3 daysలో ఇతను ఎప్పుడు మారుతాడా అని చెప్పి ఈమె చూస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడు మారుతాడా అని చెప్పి ఈమె చూస్తూ ఉంది, కానీ ఆయన ఎప్పుడు తన భర్త మారలేదు, కలవలేదు, మాట్లాడలేదు, ఏమీ జరగలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళిపోయేటప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే, ఆయనను ప్రాధేయపడతా ఉంది. 3 రోజుల్లో నా భర్త మారాలి, మీరుంటారు, గొప్ప దైవజనులు, అద్భుత కార్యం ఏదో జరుగుతుంది మీ ద్వారా అని నేను అనుకున్నాను, ఏమీ జరగలేదు నా జీవితంలో అని ఆమె బాధపడుతూ ఉంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, సరే ఒక పని చెయ్యి, ఈరోజు రాత్రికి నేను పడుకున్నటువంటి గదిలో నువ్వు పడుకోబెట్టు, అతను ఒక్కడే పడుకోవాలి, నా బెడ్ మీదే పడుకోవాలి, నేను పడుకున్న ఆ బెడ్షీట్ను కూడా నువ్వు మడత పెట్టద్దు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా, బెడ్షీట్ను కూడా నువ్వు మడత పెట్టి ఏమీ చేయొద్దు, ఆ రూమ్ అలాగే వదిలేసేయి, తనను అలాగే ఉంచేసేయి, తనను వెళ్ళి అక్కడ పడుకోమని నువ్వు ఇన్సిస్ట్ చేయని చెప్తే
సరే అని చెప్పి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఆమెను ఈ యొక్క గదిలోనే పడుకో అని చెప్పి తన భర్తను ఆ గదిలో పడుకోబెట్టి ఆమె వెళ్ళి వేరే గదిలో పడుకున్నది. హల్లెలూయా. ఉదయాన్న లేచి ఆమె గదిలోనికి రాగానే ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నాడంట, బాధపడుతున్నాడంట, భయపడుతున్నాడంట. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. అమ్మో, నాకు రక్షణ ఎక్కడ నుంచి దొరుకుతుంది, అయ్యో నేను అగ్నిగుండానికి పోకూడదు. ఆ తర్వాత భార్య వచ్చి వెంటనే అడుగుతున్నది, ఏమైందంటే రాత్రి నేను నరకంలోనికి వెళ్ళిపోయాను, అగ్నిగుండంలో పడిపోయాను, భయంకరమైన వేదనలోనికి నేను చిక్కుకున్నాను, దానిలో నుండి నన్ను బయటికి రప్పించేటువంటి వాడు ఎవడు కూడా లేడు, అంత ఆవేదన నా జీవితంలో, అంత కఠినమైనటువంటి అగ్నిగుండము నేను ఎప్పుడు కూడా అనుభవించలేదు. నన్ను ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించగలిగిన వాడు యేసు ఒక్కడే, ఆయనను తప్ప ఆయన నేను ఇప్పుడే ఎత్తుకోవాలి, ఆయన వెంబడించాలి, రక్షణ కావాలి, లేకపోతే అగ్నిగుండంలోనికి నేను వెళ్ళి మరణించే పరిస్థితి నాకు తప్పదు అని చెప్పి వెంటనే తను దేవుని వైపున తన హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధి యొక్క మాధుర్యము, సన్నిధి యొక్క సువాసన. ఆ దైవజనుడు వెళ్ళిపోయాడు. అయితే సన్నిధి అక్కడ నిలిచింది. హల్లెలూయా. పాలాంగిచో గారి చర్చ్ ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్. అక్కడ ఆయన మందిరం దగ్గర కొండలలో, ఆ ప్రాంతములలో ప్రార్థనా గదులు అని చెప్పి లక్షల మంది ఆ సంఘానికి వచ్చేటువంటి వారు ప్రార్థన చేసుకోవడానికి కొన్ని వేల చిన్న గదులు ఆయన ఏర్పాటు చేశాడు. ప్రార్థన చేసుకోవడానికి అందరూ గట్టిగా కాకోకుండా మెల్లగా దేవుని సన్నిధిలో స్తుతించుకోవడానికి, పక్కకు సౌండ్ వెళ్ళకోకుండా మంచి వాతావరణంలో చేసుకునేటువంటి వారు పెట్టాడు. ఎన్నో సాక్ష్యాలు. మేము ఇంకా ప్రార్థన చేయడానికి ఇంకా చెయ్యకముందే ఆ గదులలోకి మేము వెళ్ళగానే ప్రార్థన చేయడం కూడా ఇంకా చేయకమునుపే, ఇంకా ముగించకమునుపే మా జీవితంలో స్వస్థత కలిగింది, అనారోగ్యం తొలగింది, నప్పులు తొలగాయి, బాధలు తొలగాయి, కన్నీళ్లు తొలగాయి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారు వెళ్ళిపోతున్నారు, అయినా సన్నిధి అక్కడే నిలుచుచున్నది. హల్లెలూయా. ద ప్లేసెస్ ఒక ప్లేస్ను డెడికేట్ చేసుకున్నటువంటి తరువాత ఆ స్థలంలో కూడా దేవుని యొక్క సన్నిధి నిలుచుతుంది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడేటువంటి పరిస్థితులు అక్కడ కలుగుతాయి. హల్లెలూయా. ఎలీషా దైవజనుడు మరణించినటువంటి తరువాత కొన్ని సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి మరణించాడు, ఇంకొక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి మరణించినటువంటి తర్వాత అతన్ని తీసుకుని ఆ యొక్క సమాధిలో పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ ఎలీషా యొక్క మరణించినటువంటి స్కెలిటన్ ఆ ఎముకలు తాకగా, హల్లెలూయా, ప్రాణమున్నదా ఆ ఎముకలలో? లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఎముకలకు ఆ యొక్క శల్యము, మరణించినటువంటి శరీరము తాకగా వెంటనే ప్రాణము పొందుకోవడము జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి అది, మాధుర్యం అది. మోసుకుంటూ మనము వెళ్ళాలి, దాని కొరకు మనము ప్రయాసపడాలి. ఎందుకొరకు నిన్ను దేవుడు తయారు చేసుకున్నాడో తెలుసా అని నిన్ను అడిగితే నీ ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పే స్థితిలో ఉండాలి. నువ్వు ఆయన సన్నిధి కొరకు, ఆయన కృప కొరకు, ఆయన మాధుర్యము కొరకు, ఆయనతో సహవాసము కొరకు, ఆయన ఉద్దేశమును నెరవేర్చుట కొరకు నిన్ను దేవుడు తయారు చేసుకున్నాడు కదా. ఆ ఉద్దేశమును నెరవేర్చుచున్నటువంటి జీవిత శైలి నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ రోజున నీ దేవుడు నీ యొక్క సన్నిధిలో ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. బెన్నిహిన్ గారు బాగా గమనించండి. ఆయన వాక్యము వెల్కమ్ హోలీ స్పిరిట్ అనేటువంటి పుస్తకం నేను చదువుతున్నాను, చాలా రోజుల క్రితం చదివాను. వెరీ గుడ్ బుక్, బాగా చదవండి, చాలా మంచి పుస్తకం. ఆయన గదిలోకి వెళ్ళి 2 days 3 days ఏమీ లేకోకుండా జస్ట్ వాటర్తో మాత్రమే, లేదా ఏదైనా చిన్న ఫ్రూట్స్ అలాగ పెట్టుకొని 2 days అయినా 3 days అయినా దేవునితో గడుపుతూ ఉంటే ఎవరు కూడా ఆయన గది దగ్గరికి వెళ్ళరు, ఆయన డిస్టర్బ్ చేయరంట. అయితే చాలామంది ఆయన గది బయట ఇలాగా నిలబడుకుంటూ ఉంటారంట, చూస్తూ ఉంటారంట. ఆయన గది దగ్గర లోపలికి వెళ్ళరు, డిస్టర్బ్ చేయరు, సౌండ్ చేయరు. ఏంటి అని అంటే చాలామందికి ఆ యొక్క గదిలో నుంచి వెలుగు, లేకపోతే ఆ గదిలో నుంచి ఒక మాధుర్యమైనటువంటి సువాసన రావడము, ఆ వాతావరణం అంతా కూడా ఒక దైవికమైనటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడము, ఆ సన్నిధిలోనే అనేకుల హృదయములు నెమ్మది కలగడము ఎన్నోసార్లు అనుభవించారు. హల్లెలూయా. When you are in the presence of the Lord, you feel the smell, the good smell, very pleasant smell in the presence of the Lord. ఒక మాధుర్యమును, ఒక సువాసనను కూడా నువ్వు అనుభవించగలవు. దేవుడు నిన్ను ఆ అనుభవాల గుండా నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. సో మెనీ ఇన్ అవర్ చర్చ్ ఆల్సో. కొద్దిమందితో మాట్లాడినప్పుడు పాస్టర్ గారు, ఎస్ ఇన్ అవర్ చర్చ్ మేము ప్రార్థన చేసుకుంటే 3 గంటలకు 4 గంటలకు ఉదయం పూట కొన్నిసార్లు ఒక మాధుర్యమైనటువంటి సువాసన, కొంతమంది నాతో పంచుకునేటువంటి వారు ఒక మాధుర్యమైనటువంటి సువాసన ఎంత చక్కగా ఉంటుందంటే దాంట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది అని కొన్ని సాక్ష్యాలు కూడా నాతో పంచుకున్నారండి. హల్లెలూయా.
అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? వి మస్ట్ సీక్ ఇట్. ఆశ కలిగిన ప్రాణికి దేవుడు దయచేస్తాడండి. ఆశతో వెతికితే పొందుకుంటావు. నీ కడుపు నిండి బాగా డబ్బుండి నీకు కష్టాలు తక్కువగా ఉన్నాయనుకో, ప్రార్థన తక్కువవుతుంది. హల్లెలూయా. బైబిల్ ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటాను, కడుపారా తిని తృప్తి నొంది మిగులు కలుగునట్లు ప్రభువా చేయమని ఏసి చెయ్యాలి. అంతటితో ఆగకూడదు. ప్రభువా అయినా ప్రభువా నీ వాక్యములో, నీ ప్రార్థనలో, నీ సన్నిధిలో, నీ మంచితనంతో మేము ఇంకా లోతుగా నడబడాలి అనేటువంటి కొనసాగింపు ప్రార్థన కూడా చేయాలి మనం. హల్లెలూయా. ద ప్రెజెన్స్ అండి, ద ప్రెజెన్స్. పాత నిబంధనలో బాగా గమనించండి, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దయ్యములు వణుకుతాయి, శత్రువులు ఓడిపోతారు, అద్భుతాలు జరుగుతాయి, వ్యాపారాలు బహుగా వృద్ధి జరగడం జరుగుతుంది, ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, ఉన్నత కార్యములు. నువ్వు ఏది మొదలు పెట్టినా దేవా నీవు మాతో కూడా రా, నీ సన్నిధిని మాతో కూడా ఉంచు. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా, యుద్ధానికి వెళ్తున్నావా, పోరాటానికి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, పరిస్థితులలో వెళ్తున్నావా, ఈ దేవుని పైన నువ్వు ఆధారపడుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావు. పాత నిబంధనలో ప్రజలందరికీ కనబడే విధముగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళేటువంటి ఒక వస్తువు కనబడుతుంది. ఆ వస్తువుని బైబిల్లో మందసము అని పిలిచేటువంటి వారు. ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన మందసము. ఆ మందసము ఒక బంగారు పాత్రలాగా, ఒక బంగారు పెట్టె, ఒక తుమ్మ చెక్కతో చేయబడి దాని చుట్టూ కూడా ఒక బంగారు లేయర్తో, బంగారు యొక్క రేకుతో దానిని కప్పివేసి దాని మీద కెరూబులు, సెరాపులు, ఆ తర్వాత లోపట రాతి పలకలు, లేకపోతే మన్నా, లేకపోతే అహరోను కర్ర అక్కడ పెట్టేటువంటి వారు. ఏంటి అనంటే అక్కడ ఎప్పుడైనా సరే దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అనుకుంటే ఆ పాత్ర దగ్గరికి, ఆ మందసం దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. ఆ మందసం మీద నిలిచి ఆయన ప్రశస్తమైన వెలుగు, ఆయన యొక్క గాల్, లేకపోతే ఆ ఫాగమా లాగా, లేకపోతే నింపబడేటువంటి విధముగా అక్కడ నిలబడేటువంటిది. హల్లెలూయా. ఎప్పుడు కూడా మోషే ఆ యొక్క సన్నిధి దగ్గరికి వెళ్ళేవాడు. ఎప్పుడైనా కష్టం వచ్చిందా, ఇరుకొచ్చిందా, అవమానం ఎదురైందా, ఆ శత్రువులు ఎవరైనా వచ్చారా, యుద్ధాలు ఉన్నాయా, వెంటనే వెళ్ళేవాడు. ఎక్కడికి? ఆ మందసం దగ్గరికి వెళ్ళిపోయాడు. మందసం దగ్గరికి వెళ్ళి ప్రభువా చెప్పు తండ్రి, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు ప్రభువా, నేను వింటాను. హల్లెలూయా. ఆ మోషే అంతా మాట్లాడడం విన్నటువంటి తర్వాత ఆ తర్వాత మోషే వెళ్ళిపోయేవాడు. మోషేతో పాటు యెహోషువ వచ్చింటాడు దగ్గరికి. మళ్ళీ లోపలికి పోడు యెహోషువ. లోపలికి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. బయటే నిలుచుకునేటువంటి వాడు, బయట నిలుచుకొని ఉండేటువంటి వాడు. ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడడం ముగించినటువంటి తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. యెహోషువ మాత్రం పోడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యెహోషువను దేవుడు ఎన్నుకున్నది మొట్టమొదటిగా మోషే తర్వాత యెహోషువనే దేవుని యొక్క సన్నిధిని నిలుచుచు, ఆ సన్నిధిని ప్రేమించుచు, ఆ సన్నిధిని ఆశపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు ఉన్నతమైన న్యాయాధిపతిగా, ఉన్నతమైనటువంటి నాయకుడిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. వెన్ యు లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితులలోనికి హెచ్చించేటువంటి వాడు. నీ యొక్క చుట్టూ ఉన్న వ్యాపారముల కంటే నీ వ్యాపారమునే హెచ్చించేటువంటి వాడు. నీ యొక్క ఉద్యోగములలో ఉంటున్న వారి కంటే నిన్నే హెచ్చించేటువంటి వాడు. నీ యొక్క క్లాసులో హెచ్చించేవాడు, పరిస్థితులలో హెచ్చించేవాడు, ఇరుకులలో, ఇబ్బందులలో అన్నింటి యందు విజయమును కలగజేసే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. వేరెవరండి వారు ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే మొదటగా వాళ్ళు ఏం చేసేస్తారో తెలుసా? ఆ యొక్క మందసాన్ని ముందర లేవీయులతో పాటు ముందర డ్రమ్స్, లేకపోతే ఆ యొక్క వెజిల్స్, లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా పెట్టుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా, డ్యాన్స్ వేసుకుంటా యుద్ధానికి. హల్లెలూయా. వాళ్ళు కొంతమంది కొన్నిసార్లు శత్రువులు అయితే, అమ్మో దేవుని మందసం వచ్చేసింది, దేవుడు వచ్చాడు, ఆ దేవుడు వస్తే ఇక మాకు ఎంత మాత్రము కూడా విజయం ఉండదు అని భయపడేటువంటి వారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నదా? అంత గొప్ప దేవుని యొక్క శక్తి ఆ సన్నిధిని దేవుడు ఉంచాడు. ద పవర్. శత్రువులు కూడా ఆ సన్నిధిని తాకాలంటే భయపడాలండి. నీ పైన ఏవైనా చాడీలు చెప్పాలన్నా, ఇరుకులు పెట్టాలన్నా, ఇబ్బందులు పెట్టాలన్నా, దేవుని సన్నిధిని, దేవుడు నీతో కూడా ఉన్నాడు అని అంటే భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు 4వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదవండి. ద ఆర్క్ కంటైన్స్ ద పవర్. దేవుని యొక్క నిబంధన మందసము శక్తికి గుర్తుగా, కృపకు గుర్తుగా, లేకపోతే ఆయన సన్నిధికి గుర్తుగా, ఆయన యొద్ద నుంచి వచ్చేటువంటి ఆ జడ్జిమెంట్కి, శిక్షలకు, తీర్పులకు గుర్తుగా ద పవర్ క్యారియర్గా, ద ప్రెజెన్స్ క్యారియర్గా దేవుడు ఆ యొక్క ఆర్క్ని, ఆ యొక్క నిబంధన మందసాన్ని ఆ యొక్క పాత నిబంధనలో ఉంచడం జరిగింది. హల్లెలూయా. ఒకానొక సందర్భం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలలో పాపము పెచ్చుమీరిపోయింది.
ఏలి యొక్క కుమారులు మొదటి సమయంలో ఏలి యొక్క కుమారులు పాపం చేశారు. దేవుడు వారి మీదకి తీర్పిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలామంది పాపం చేశారు. ఆ తర్వాత ఏమైనదంటే దేవుని యొక్క సన్నిధి ఆ పాపం వలన అక్కడ నిలవలేక పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు మందసం తీసుకొని పోయారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి భయపడ్డారు ఫిలిస్తీన్లు. అమ్మో మందసం వచ్చింది, ఇక మాకు ఓటమి తప్పదు అనేటువంటి భయంతో, అయినా కూడా బతికితే మీ సస్యదశమి అని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు యుద్ధం వెళ్ళినప్పుడు ఆ ఏలి యొక్క కుమారులైనటువంటి 2 కుమారులని చంపేస్తారు. ఆ మందసాన్ని వాళ్ళ చేతులకు చిక్కబడుతుంది. హల్లెలూయా! భయంకరమైన సంఘటన. ఎప్పుడైతే ఈ మాట తెలిసినదో, ఈ మాట మందసం, దేవుని మందసము శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయింది అనేటువంటి మాట ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలీకి తెలియగానే అతడు స్థూలకాయుడు, ఒబిసిటీ ప్రాబ్లం. హల్లెలూయా! అతడు వెంటనే కింద పడిపోయి, ఆ మాట వినగానే అతడు తన కూర్చున్నటువంటి చోట నుండి కింద పడిపోయి తన శరీరము, తన ప్రాణమును అతడు విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా! ఆ మందసం పాపమునకు చోటు కాదు. అయితే ప్రెజెన్స్ ఎక్కడైతే, ఇప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్ళారు ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులు తీసుకొని వెళ్ళి 4వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే, 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఒక పవిత్రమైన గుడి, ఆ గుడిలో ఒక దేవుడు, వాని పేరు దాగోను. ఏం పేరు? పవిత్రమైన గుడి వాళ్ళ దృష్టిలో. ఆ గుడిలో ఒక దేవుడు, వాని పేరు దాగోను. హల్లెలూయా! వాని గుడిలో మన పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నిబంధన మందసాన్ని జాగ్రత్తగా తీసుకొని పెట్టి వెళ్ళారు వాళ్ళు. మరుసటి రోజు ఉదయం వచ్చారు. మరుసటి రోజు ఉదయం రాగానే పాపం దాగోను ఏం చేయాలో అర్థం కాలే. నా దేవాది దేవుడు వచ్చాడు రోయ్, నన్ను ఆయనను ఒకే చోట ఉంచితే నేను అర్హుణ్ణి కాదనుకొని వాడేం చేశాడంటే సాగిలు పడిపోయాడు. ఇట్లా ఎలాగ పడిపోయాడు? సాగిలు పడిపోయాడు. ఉదయాన్ని వచ్చారు వాళ్ళందరూ. ఉదయం వచ్చినటువంటి తర్వాత ఏమైనదంటే, అరే నేను ఎవరో తోసేశారా ఇది విగ్రహాన్ని, ఎవరు తోసారో తెలియదు అంటే అక్కడ లేదు, నేను చెబుతున్నాను. ఎలాగ పడిపోయాడో వాళ్ళకి తెలియదు, ఎలాగ జరిగిందో తెలియదు. పడిపోయాడని చెప్పి పాపం నిలబెడదాము అని చెప్పి ఏం చేశారు వాళ్ళు? నీట్గా మళ్ళీ నిలబెట్టారు. ఏమండి? లోకములో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళే నిలబెట్టుకుంటున్నారు. హల్లెలూయా! మన దేవునికి అందరూ సాగిలపడవలసినదే. సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా! మా దేవుణ్ణి, మా మతాన్ని మేము కాపాడుకుంటామంటే నీ దేవుడు కాపాడుకోలేడా? నీ మతాన్ని నీ దేవుడు కాపాడుకోలేడా? హల్లెలూయా! మా మతాన్ని మేము కాపాడుకోవాల్సిన పని ఏమీ లేదు, యేసుని కాపాడుకోవాల్సిన పని లేదు. ఆయనే తన ప్రాణం పెట్టేశాడు. ఆ ప్రాణం పెట్టిన దాన్ని మేము ప్రకటించుచున్నాము. హల్లెలూయా! హల్లెలూయా! రెండో రోజు వచ్చారు. ఆ రోజు మరుసటి రోజు రాగానే ఈసారి ఏమైనదంటే, పాపం వానికి వణుకొచ్చిందో బెనుకొచ్చిందో దాగోనికి తెలియదు, కానీ ఆ గుడిలో మళ్ళీ పడిపోయాడు. పడిపోయినప్పుడు ఇప్పుడు ఏమైనదంటే, మందసం ఎదుట పడిపోగా, ఆ యొక్క విగ్రహము పడిపోగా తల పక్కకి వెళ్ళిపోయింది, చేతులు పక్కకి వెళ్ళిపోయాయి. కేవలం మొండెము మాత్రమే మిగిలి ఉన్నదంట. హల్లెలూయా! దేవుని ఎదుట ప్రతి శత్రువు, నీ శత్రువుకు పట్టబోయేటువంటి గతి అదే. నీతో యుద్ధము చేయు వారితో నీ దేవుడే యుద్ధము చెయ్యును. ఇత్తడి ప్రాకారముగా, ఇనుము ప్రాకారముగా నీ దేవుడే నీ పక్షమున నిలుచును. హల్లెలూయా! నీతో యుద్ధము చేయువారు వెనుదిరిగి వెళ్ళిపోయేదరు, సాగిలపడదురు. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడు సరే అంతటితో ఆగలేదు. వెంటనే దాదాపు 7 నెలల కాలం వాళ్ళ దగ్గరే ఉన్నది మందసం. ఎన్ని నెలలు? 7 నెలలలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, వేల మందికి చెప్పుకోలేనటువంటి ప్రైవేట్ పార్ట్స్లో, సీక్రెట్ పార్ట్స్లో భయంకరమైనటువంటి గడ్డల రోగం రావడం ప్రారంభించింది, తెగులు రావడం ప్రారంభించింది. ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కాక ఆయన యొక్క హస్తము బలముగా ఉండటం వలన వాళ్ళు తెలుసుకొని, అమ్మో ఇది మన దగ్గర ఉంటే మనం అందరము చనిపోవడము ఖాయము, కాబట్టి ఇది మన దగ్గర ఉండకూడదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి పూజారులందరినీ పిలిచి ఏం చేయాలి అని అంటే, అయ్యా దీన్ని ఏం చేద్దామనంటే, ఒక బండి మీద పెట్టేసి మనం పంపించేద్దాం. మధ్యలో ఇంకొకటి అన్నాడు, బండి మీద పెట్టి పంపిస్తే మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడా? హల్లెలూయా! మనం చేసిన పాపానికి దీన్ని ఎనికి పంపించేద్దాం? ఒటి చేతులతో పంపిద్దామా? వద్దు. బంగారు ముద్దలతో వాళ్ళ దేవుళ్ళ యొక్క విగ్రహాలు కొన్ని చేయించి ప్రాయశ్చిత్తముగా కొన్ని చేసే, బైబిల్లో ఉంటున్నది. ఎన్ని అంటే 5 బంగారు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలన 6వ అధ్యాయంలో ఉంటున్నది. ఇది ఏంటి? వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ఇట్స్ ఎ పెనాల్టీగా, శిక్షకు పరిహారార్థముగా
మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని మన దేవుడైనటువంటి యెహోవా దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి, వారు మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అని ఒక పెనాల్టీగా బంగారుతో వారు ఆ వస్తు రూపములను చేసి ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టి వాళ్ళు పంపిస్తుంటున్నారు. హల్లెలూయా! నీతో యుద్ధము చేయు వారితో దేవుడే యుద్ధము చేయును. నీ యొద్ద నుంచి ఎవరైనా దొంగిలించారా, 7 దేవుడు దానిని తిరిగి నీకు ఇచ్చును. అన్యాయముగా ఎవరైనా తీసుకున్నారా, జక్కయ్యలాగా తిరిగి 4 నీకు ఇవ్వబడుతుంది. ఎవరైనా పరీక్షలో పోగొట్టుకున్నారా, యోబులాగా 2 దేవుడు దయచేసేటువంటి వాడు. హల్లెలూయా! బైబిల్లో చాలా చోట్ల ఉన్నది, 7 పోగొట్టుకున్న దానికి ప్రతిగా 7. అన్యాయముగా ఎవడైనా యుద్ధ తీసుకున్నాడా, జక్కయ్య దగ్గర నుంచి 4 దేవుడే పరీక్ష పెట్టి నీ యుద్ధ నుంచి తీసివేశాడా, పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 దానిని దీవించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరైనా నీ ఉద్యోగాన్ని దొంగిలించాలనుకున్నా, నీ డబ్బును దొంగిలించాలనుకున్నా, నీ వయసును దొంగిలించాలనుకున్నా, నీ టైంను దొంగిలించాలనుకుంటున్నా, నీ యొక్క పరిస్థితిని, నీ కుటుంబాన్ని, నీ యొక్క ప్రమోషన్ని, నీ యొక్క పరిస్థితులను, నీ ఆరోగ్యాన్ని దొంగిలించాలనుకుంటున్నారా? హల్లెలూయా! యేసు నామమున వాటన్నింటినీ మనము తిరిగి పొందుదుము గాక. అది కాదు, పోగొట్టుకున్నది కాదు, సర్ప్లస్, మల్టిప్లైగా తిరిగి పొందుదుముగాక. ఆమేన్. కేసులు వేశారా, ఆస్తి తగాదాలు జరుగుతూ ఉన్నాయా, కోర్టు కేసులలో ఉంటున్నారా, పెనాల్టీ పడుతుంది, పే బ్యాక్ ఉంటుంది. దేవుడే దానిని నీకు దయచేసేటువంటి వాడు, కృప చూపేటువంటి వాడుగా ఉంటున్నాడు. చాలామంది ఆస్తి తగాదాలతో వస్తారండి. ఆస్తి తగాదాలతో వచ్చినప్పుడు సమయం పడుతుంది, పోరాటం జరుగుతుంది, అయినా కూడా దేవుడు నీ పక్షమున యుద్ధము జరిగించేటువంటి వాడు. హల్లెలూయా! అద్భుత కార్యములను జరిగించేటువంటి వాడు. క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా! క్యారీ ద ప్రెజెన్స్. దేవుని సన్నిధిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మోసుకొని వెళ్ళేటువంటి వాడిలాగా ఉండాలి. దేవుని సన్నిధిని ఆశపడేటువంటి వాడిలాగా ఉండాలి. సో మెనీ టెస్టిమోనీస్ మన సంఘములోనే అనేక మంది ప్రార్థనల ద్వారా, అద్భుతాల ద్వారా, సూచక కార్యాల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో భాషల ప్రార్థన చేయుచున్నాం. ప్రతి నెల 2వ శుక్రవారం, 2వ శనివారం భాషలలో ప్రార్థన చేస్తుంటున్నాం. కొంతమంది ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుంటున్నారు. వారందరి జీవితాలలో దేవుడు కార్యములను జరిగించుచున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? వారు దేవునితో గడుపుతున్నారు, దేవునితో గడుపుతుంటున్నారు. హల్లెలూయా! ఇంకొక వాక్య భాగంలోనికి తీసుకొని వెళ్దాం. ప్రసంగి 10వ అధ్యాయం, ఎక్లీసియాస్టిస్ ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 1వ అధ్యాయం 10వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఏంటి? బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది, గట్టిగా చదవండి, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. హల్లెలూయా! ఇన్ ద ఓల్డెన్ డేస్ పాత దినాలలో బుక్కవాడు అని అంటే ద పెర్ఫ్యూమ్ మేకింగ్ పర్సన్స్, అంటే సెంటును తయారు చేస్తారు, చూసారండి? సెంటును తయారు చేస్తారు కదా, వాళ్ళు చాలా దూరం నుండి వచ్చేవాళ్ళంట. సొలొమోను సమయంలో రాజుల దగ్గరికి చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళంట సెంటు తీసుకొని. ఏంటి అని అంటే, అది తెరవగానే రాజు తన్మయత్వానికి గురై, మాధుర్యానికి గురై, ఇంత మంచి దానికి, వారు కష్టపడి చేసినటువంటి దానికి ఎంతో గొప్ప బహుమానాలు ఇచ్చేవారంట. హల్లెలూయా! మనము ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళామనుకోండి, మంచి స్వీట్ ప్రెజెన్స్ స్మెల్ వస్తుందంటే మనసుకి ఏమైపోతుంది? అబ్బా, ప్లెజెంట్గా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. అవునా కాదా? ఆలోచించండి. చాలా ప్రావీణ్యత కలిగి పెర్ఫ్యూమ్స్, మంచి పెర్ఫ్యూమ్స్ చేసుకున్నప్పుడు మనం కూడా ఏదైనా తీసుకునేటప్పుడు స్మెల్ చూసి దానిని ఒకసారి మనం చెక్ చేసి తీసుకుంటాం. ఈ దినాల్లో అంటే స్టోర్స్లో దొరుకుతున్నాయి, ఆ దినాలలో చాలా కష్టంగా ఉండేది. అది కాక రాజుల దగ్గర పోతున్నారంటే చీపుకు తీసుకొని వెళ్తారా? చీపుకు తీసుకొని వెళ్ళరు. హల్లెలూయా! బెస్ట్వి తీసుకొని వెళ్తారు, బెస్ట్ పెర్ఫ్యూమ్. అంటే వాడు 100 రూపాయలు పెట్టి చేశాడంటే రాజు 1000 రూపాయలు 10,000 ఇచ్చినా కూడా రాజు చేతుల్లోనే ఉంటుంది అది. అవునా కదా? అట్లా ఈ బుక్కవాడు ఆ తైలం తీసుకుని వెళ్ళినప్పుడు పొరపాటున అందులో ఈగబడిందంటే ఏమవుతుంది? ఏదైనా ఒక బొద్దింకనో, ఈగనో, దోమనో ఆ పెర్ఫ్యూమ్కి అన్నీ అట్రాక్ట్ అవుతాయి కదా, ఆ స్మెల్కి అన్నీ అట్రాక్ట్ అవుతాయి కదా. వాటికి అట్రాక్ట్ అయినప్పుడు వాటిలోనికి వచ్చి వాడు తీసుకొని వెళ్ళే రోడ్లో గానో, లేకపోతే వాడు తయారు చేసేటప్పుడు పడ్డదనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోతుంది? వాడు ఇంకా అమ్మకం మునిపేది చెడిపోయి చెడు వాసన వస్తుంది, కంపు కొడుతుంది మన మాటలలో. ఏంటి?
అర్థమైందా నేను చెబుతున్నటువంటి మాటలు? అటువంటిది ఎవరైనా కొంటారా? ఎవరు కొనరు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాని యొక్క పరిమళ సువాసనను, మాధుర్యమును కాపాడుకోవడానికి అనేకమైన జాగ్రత్తలు వాడు తీసుకుంటాడు. ఏ పురుగులు దగ్గరికి రాకోకుండా, ఏది అజాగ్రత్తగా ఉండకోకుండా, ఏది కూడా దానిని నాశనము చేయకుండా, అపవిత్రము చేయకుండా, చెడు వాసన రాకుండా జాగ్రత్త పడతాడు. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి లైక్ దిస్. ఒక క్రైస్తవుని జీవితం ఇలాగ ఉండాలి. దేవుని సన్నిధిని మోసేటువంటి ఆ తైలము లేకపోతే ఆ పరిమళ సువాసన మనలో ఉంచుకోవాలి, మనలో ఉండాలి. దేవుని ఎదుటకు, మన రాజు ఎదుటకు మనం వెళ్ళినప్పుడు మనలో ఆయన ఎదుట మనలో నుండి కూడా పరిమళ తైలపు సువాసన ఆయనకు కనపడాలి. మన నీతి గొప్పవి కాదు, మన నీతి మన మంచితనం ఎంతది కాదు, అయినా కూడా ఆయన ఏం చూస్తున్నాడంటే మనలో ఉన్న ప్రేమను, విధేయతను మనల్ని చూస్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, మనం అందరం కూడా మన పరిమళ తైలమును నాశనము చేయబడకుండా, అపవిత్రపరచబడకుండా మనము చూసుకోవాలి. అంటే ఈగలను, అపవిత్రపరిచేటువంటి వాటిని మన దగ్గరకు రాకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఘటములను, మన జీవితములను, మన పవిత్రతను, మన ప్రార్థనా జీవితమును, మన విశ్వాస జీవితమును, మన యొక్క జీవిత శైలిని అపవిత్రతకు దూరముగా ఉంచుచూ జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కొన్ని ఈగలు ఉన్నాయి, ఆ ఈగల పేర్లు చదువుతాను. గలతీ 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ 5వ అధ్యాయం 19వ వచనం. నీ యొక్క జీవిత మాధుర్యాన్ని, నీ యొక్క సువాసనను నాశనము చేసి కంపు కొట్టేలాగా అపవిత్రపరిచేటువంటి చెడు వాసన, దుర్వాసన తీసుకొని వచ్చేటువంటి కొన్ని పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు నీ జీవితంలోనికి రాకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. గలతీ 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు, చెడు కార్యములు, దుర్వాసన కార్యములు స్పష్టమై ఉన్నవే. హల్లెలూయా. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. హల్లెలూయా. టేక్ అవే దీస్ ఫ్లైస్. ఈ ఫ్లైస్, ఈ ఈగలు ఏవైతే ఉన్నాయో, అపవిత్రపరిచేటివి ఏవైతే ఉంటున్నాయో, నీ మాధుర్యమును, నీ ప్రార్థనా జీవితమును, నీ యొక్క ఆయన ప్రసన్నతను నీకు దూరము చేసేవి. ద sin, these flies will separate the presence, the fragrance of the Lord from you. ఈ యొక్క సన్నిధిని, ఆ మాధుర్యమును, ఆ సువాసనను నీ యొద్ద నుంచి దూరపరిచేటువంటి చెడు కీటకములు, పురుగులివి. ఈ పురుగులు దూరముగా ఉండాలి. వ్యభిచారము, విగ్రహారాధన, మత్తతలు, అసూయలు, ద్వేషములు, ఈగోలు, డామినేషన్లు, పొడిచేటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి కార్యములు, నాదే జరగాలి, నేనే కింగ్, నేనే మోనార్కో. హల్లెలూయా. ఇటువంటి జీవిత శైలి నీ యొక్క జీవితంలో దుర్వాసనను దేవుని ఎదుట తీసుకొని వచ్చేదానిలాగా ఉంటుంది. కాపాడుకోవాలి. ఇటువంటివి నీ యొద్దకు రాకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం, తీరవలసిన పని లేదు. లూకాసు వార్త 15వ అధ్యాయం. మేబీ ఇటువంటి దుర్వాసన కలిగిన జీవితమా, అపవిత్రత కలిగిన జీవితమా, నీ తైలములో పురుగులు ఉంటున్నాయా? చెడు పురుగులు నీ యొక్క జీవిత తైలమును, మాధుర్యమును, సన్నిధిని నాశనము చేస్తున్నాయా, అపవిత్రత పరుస్తున్నాయా? ఈ రోజున దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు. నీ యొక్క జీవితమును సరిచేసుకొనుట కొరకు, పరిశుద్ధపరచుకున్నట కొరకు, పవిత్రపరచుకున్నట కొరకు, అపవిత్రమైనటువంటి నీ తైలమును, అపవిత్రమైన నీ జీవితమును, దుర్వాసన కొడుతున్నటువంటి నీ జీవితమును సరిచేసుకుంటకు దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు. పాస్టర్ గారు, ఎలాగంటే దుర్వాసన వచ్చిన తర్వాత ఎలాగ చేయగలము? లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రికి 2 కుమారులు. చిన్నవాడు వానికి కలిగినదంతా కూడా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయా. పురుగులు వచ్చి వీడిని అపవిత్రపరచలా, వీడే పురుగులు ఉండే చోటికి వెళ్ళిపోయాడు. ఏమి అర్థమవుతున్నదా మీకు చెబుతుండేది? వాళ్ళ నాన్న దగ్గర ఉంటే పురుగుల దగ్గరికి రావు. వాళ్ళ నాన్న దగ్గర, వాళ్ళ నాన్న కనుసన్నల్లో ఉంటే పురుగులు రాకోకుండా వాళ్ళ నాన్న అడ్డగిస్తా అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉండకోకుండా వాడు ఏం చేశాడు? పాపంకి ఇష్టపడి పురుగులు ఉంటాయి చూసారా, పుట్టలు ఉంటాయి చూసారా, లేకపోతే గుంపులు ఉంటాయి చూసారా, తేనెటీగల పుట్టల మాదిరిగా, లేకపోతే అక్కడక్కడ కొన్ని ఉంటాయి చూసారా, బొద్దింకలు, జెర్రులు, లేకపోతే ఈ కీటకాలు, చీమలు, ఇటువంటి ఉండే చోటుకి వెళ్ళిపోయాడు వాడు. అక్కడ ఏమేమి ఉంది? ప్యాకాట్ ఉంది.
అమ్మాయిల వ్యభిచారం ఉంది, అన్ని రకరకాలైన పాపం. ఈ పాపము లేదు అని చెప్పడానికి లేదు, అన్ని పాపాలు చేసేసాడు. వాని దగ్గరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే వానికి సరైన చోటు ఎక్కడంటే పందుల దగ్గర. ఎక్కడ? పందుల దగ్గర. వాని స్మెల్కి ఆ స్మెల్కి బాగా మ్యాచ్ అయినట్టు దానికి వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆకలి అవుతా ఉంది, మొత్తం పోగొట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు. ఇంకా ఏమీ లేదు అతని జీవితంలో. ఆఖరికి తినడానికి తిండి కావాలి. వాళ్ళ యజమానుడేమో పొట్టు పంపిస్తున్నాడు కానీ అన్నం పంపించడం లేదు. ఆ సమయంలో కనీసం పొట్టు తినాలని, తన కడుపు నింపుకోవాలని అనుకుని పొట్టు చేతిలో కూడా తీసుకున్నాడు వాడు. హల్లెలూయా. అప్పుడు వానికి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంట కనీసం 4 మెతుకులు తినగలిగినటువంటి దాసునిలాగా నేను ఉండాలి అని ఒక చిన్న ఆలోచన, మారు మనస్సు, రిపెంటెన్స్, పశ్చాత్తాపం వానికి కలిగింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ప్రయాణమయ్యాడు. నా తండ్రి నన్ను స్వీకరిస్తాడా, అంగీకరిస్తాడా, దగ్గరకు వస్తాడా? ఇంకా ఏంటనంటే ఈ పందులతో సహవాసం చేసినటువంటి వాని దగ్గర ఎటువంటి వాసన ఉంటుందండి? ఓపెన్ నార్మల్గా అడుగుతున్నా. మొన్న ఒకసారి సుభాష్ రోడ్లో వెళ్తున్నాను, ఎగ్జాక్ట్గా అది లలిత కళా పరిషత్ దాని ముందట, లలిత కళా పరిషత్ ముందట బైక్లో ఈ పక్కన చూస్తుంటున్నాను. భయంకరమైన స్మెల్ వచ్చింది. ఆడ కాలువ లేదు, ఏమీ లేదు. ఏంట్రా ఇంత భయంకరంగా స్మెల్ వస్తుంది అని అంటే ఒక వ్యక్తి పందులను తోలుకొని వెళ్తున్నాడు, ఒక 10-15 పందుల్ని మేపుతూ. ఎక్కడ? మెయిన్ రోడ్లో వాటిని ఎక్కడికో తరలిస్తున్నాడు నడుపుకుంటా. అవి చూడడానికి నీట్గా ఉన్నాయి, బాగా స్నానం కూడా చేయించాడు, చూడడానికి తెల్లగా అంతా కూడా. కానీ దాని యొక్క స్మెల్ పోగొట్టుకుంటుందా అది? ఎక్కడుండే వాళ్ళందరూ కూడా దానికల్లా చూస్తున్నారు, ఆ స్మెల్ తట్టుకోలేక ఇట్లా పెట్టుకుంటున్నారు. మరి దాంట్లో బాగా బ్రతికి దాంట్లో ఉండి ఇప్పుడు వీడు ఎక్కడికి వస్తున్నాడు? వీడు అలా నాన్న దగ్గరకు వస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులలో వాని జీవితం ఉంటున్నదో మనకి ఇప్పుడు అర్థమైపోవాలి. హల్లెలూయా. అనుకుంటున్నాడు, తండ్రి స్వీకరిస్తాడా, అంగీకరిస్తాడా, దూరం పెడతాడా, నా జీవితం ఏమైపోతుంది, కనీసం తినడానికి తిండి కూడా లేదు అని. అయితే పరమ అతి ఉన్నతమైనటువంటి వాత్సల్యత, గొప్ప కరుణ కలిగినటువంటి తండ్రి తన కుమారుడు ఇంకా దూరమున ఉండగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వానిని కౌగిలించుకొని వానిని ముద్దు పెట్టి దాసులను పిలిచి, ప్రశస్త వస్త్రమును నా కుమారునికి సిద్ధపరచండి. హల్లెలూయా. ఒక మంచి గోల్డ్ రింగ్ తీసుకొని మీ దగ్గరికి రండి, నా కుమారుడు వచ్చాడు, పార్టీ చేయాలి. హల్లెలూయా. వేర్ ఎవర్ యు ఆర్, నీ యొక్క తైలములో అపవిత్రత కలిసిపోయి అది మిక్స్ అయిపోయి తీయలేని పరిస్థితులలో ఉంటున్నావా? ఆ బలహీనతలతో, ఆ బంధకములతో, ఆ పాపములతో, ఆ సంఖ్యలతో బంధింపబడి ఉంటున్నావా? వే టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రావడానికి యేసు రక్తము ప్రతి పాపమును, ప్రతి దుర్వాసనను, ప్రతి మలినమును ఆయన రక్తము కడిగి వేయును. ఆయన రక్తము కడగలేనటువంటి దుర్వాసన లేదు, అపవిత్రత లేదు, ఏది కూడా లేదు. ప్రతి పాపమును కూడా ఆ రక్తము కడగగలదు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, ఆయన సన్నిధిని వెతుకుతూ ఉండేటువంటి నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన వైపున చూస్తూ, అయ్యా నీ సన్నిధిని మేము చేరుతున్నాము, నీ కృపను మేము అడుగుతున్నాము, నీ దయను మేము అడుగుతున్నాము తండ్రి. నమ్మదగిన దేవుడవు నీవని, కృపచూపు దేవుడవు నీవని నా తండ్రి. అపవిత్రపరచబడినటువంటి జీవిత పరిస్థితి శైలి కలిగినటువంటి పరిస్థితులలో ఉంటున్నప్పటికీ అయ్యా నీ పరిశుద్ధ రక్తము మమ్మల్ని పవిత్రపరచగలదు, మమ్మల్ని అంగీకరించగలదు, మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకొనగలదు. అయ్యా ప్రార్థన చేస్తుంటున్నాం. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో, wherever you are in your spiritual state, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడ ఉంటున్నా ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా తప్పిపోయిన కుమారుని జీవితము నుండి వస్తున్నటువంటి ఆ దుర్వాసన నా జీవితంలో అనేక మార్లు నేను అనుభవించాను. అయితే అయ్యా నీ దగ్గర మాధుర్యం ఉంటున్నది, పరిమళ సువాసన ఉంటున్నది, అది నాకు కావాలి. నన్ను పవిత్రపరచు, నన్ను స్వీకరించు దేవా, పరిశుద్ధపరచు. నీ కృపను అనుగ్రహించవా, నీ దయను అనుగ్రహించయ్యా, నీ కనికరము కోరుతున్నానయ్యా. యేసయ్యా ఒక్క
నీవే ప్రార్థన చేయి. నీ నోరు తెరిచి ప్రార్థన చేయి. సోమరిలాగా సోమరితనం అనే పురుగుపడి, నిర్లక్ష్యము అనే పురుగుపడి, అపవిత్రత అనే పురుగుపడి, వ్యభిచారం అనే పురుగుపడి, విగ్రహారాధన అనే పురుగుపడి, ధన వ్యామోహము అనే పురుగుపడి, గర్వము అనే పురుగుపడి నీ యొక్క పరిమళ తైలపు సువాసనను నాశనము చేస్తున్నాయా? ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో అయా పరిమళ తైలపు సువాసన నీ పరిశుద్ధ రక్తము చేత పరిశుద్ధపరచము ప్రభువా, పరిశుద్ధపరచము యేసయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి మా హృదయములను నీకు అర్పిస్తుంటున్నాము. సబ్మిట్ యువర్ లైఫ్, సబ్మిట్ అవర్ లైఫ్స్. మన జీవితములను సమర్పించి దేవుని వైపున చూచు. అపవిత్రత, దుర్వాసన మా జీవితములలో ఉండకుండా దేవా, పరిమళ తైలపు సువాసన, మాధుర్యము, ఫ్రాగ్రెన్స్, ద స్వీట్ ఫ్రాగ్రెన్స్ మై లార్డ్. అద్భుత రీతికి నీ విడుదల చేయమని, నీ కార్యములు జరిగించమని, నీ కృపను తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.